ఈ ఏడుపులు అనే దాన్ని జనసేన ఎలా రిసీవ్ చేసుకుంటుంది? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. అసలు ఏడుపు అనేది ఇలా కొత్తగా ఏం మొదలెట్లేదు సార్. 2004, 2014 పార్టీ అలా కాదు. 2014లోనే తండ్రి సభ ముందు ఏడుపు మోకంతో పార్టీ పెట్టాడు. 2019 ముందేమో కూడుగత్త సీనియర్లా పొడిచాడని అమ్మ అని ఏడుపు మోకం పెట్టాడు. తర్వాత బాబాని ఎవరో చంపేశారని ఒక ఏడుపు మోకం పెట్టాడు. ఫోన్లో ఏడుస్తున్నాడు కదా అని చెప్పి అధికారంలో ఇచ్చేదానికి ప్రజలందరినీ ఏడిపెంతున్నాడు. అంటే ఏడుపు గట్టుకి ముఖానికే అతను ప్రతినిధి. దానికి ప్రజలని లేకపోతే ప్రతిపక్ష పార్టీలని మాట్లాడితే అంటాడు సార్. ఇందాక మాట్లాడారు కదా నాన్ లోకల్ అని. సార్ అసలు ఆయన తల్లి ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ లో లేదా? చాలా కదా, చెల్లి ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ లో లేదా? ఆయన కట్టుకున్న కలవకుంట అంటే లోటస్ పాండ్ లో ఆయన కట్టుకున్న బిల్డింగ్ ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ లో లేదా? ఆయన ఛానల్ కానీ పేపర్ కానీ ఆఫీసులు ఎక్కడ హైదరాబాద్ లో లేవా? ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థల హెడ్ ఆఫీస్ లో హైదరాబాద్ కాదండి. అవి మీరు ఏం మాట్లాడుతున్నారు? అవి పోయి లేదని చెప్తున్నాడు ఆయన ప్రతి మీటింగ్. ఆయనకి మాత్రమే తెలుసుకోవాలి మీడియా ఆయనదా కాదా సార్. ఆయనకి మాత్రమే సంబంధం ఉన్నాయని చెప్తాను. అయితే మరి ఆయన ప్రతి వారం నిజంగా వెళ్ళవలసిన వాయిదాలకు వెళ్ళవలసిన కోర్టు ఎక్కడ ఉంది సార్? నాన్ లోకల్ హైదరాబాద్ లో లేదా? నిజంగా వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేసి బెయిల్ రద్దు అయితే ఆయన ఉండవలసింది కూడా ఎక్కడ సార్? నేను లోకల్ నాని హైదరాబాద్ కదా సార్. అసలైన నాన్ లోకల్ ఎవరున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మాట్లాడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లేదా రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, 5 వెంకటకృష్ణ గారు రాసి పెట్టుకోండి. ఓ మనిషి చనిపోయిన తర్వాత మోసుకెళ్తారు, 4 మోసుకెళ్తారు, ఒకళ్ళు ఎదురు పట్టుకెళ్తారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మోసింది వీళ్ళ 5. ఈ 5లో 4 మోస్తారో ఒకళ్ళు ఎదురు పాడిగడతారు ఖచ్చితంగా. ఎందుకంటున్నారంటే కూడా అదే, అందుకే ఈ 5 మీద పడి అదొక ఏడుపు సార్. ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళారనుకో, ఆ మీటింగ్ కి సంబంధించిన అంశం విద్యార్థుల మీటింగ్ అయితే విద్యార్థుల గురించి మాట్లాడాలి, మహిళల మీటింగ్ అయితే మహిళల గురించి సబ్జెక్ట్ మాట్లాడాలి కదా. అది మానేసి ఎక్కడైనా కూడా ఇక్కడికి వచ్చరికి ఈ దుష్ట సతిష్టం ఏమనో, లేకపోతే నన్ను అందరూ కలిసి ఒంటరివాణి చేశారనో, లేకపోతే ఏమో అన్ని కలిసిపోయిన పార్టీలు, నేనేదో ప్రతినిధి, దేనికో ప్రతినిధి అట, ఆ పేదలకు ప్రతినిధి ఎత్తనట అని అంటే నేను అంటుంది. అతను చెప్పేది ప్రజలు ఏదో రకంగా నమ్ముతారే, ఇన్నిసార్లు చెప్పినా నమ్ముతారు అనుకుంటాడా, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి కూల్ మీడియాలో పదే మాట్లాడితే అంటారు సార్. మీకు నాకు ఇంకోటి కూడా డౌట్ ఉంది. మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఈ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఈ ఓటర్లు మా వాళ్ళు కాదు అన్నారు కదా. మా ఓటర్లు వేరే కాదు. ఇప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మా వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఆ ఎమ్మెల్యేలు అందరూ, లేకపోతే ఆ ప్రజాప్రతినిధులు మా వాళ్ళు కాదు, వేరే పార్టీ వాళ్ళు అన్నా అంటారు. ఎందుకంటే ఇలా పార్టీలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 6 పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులు వెళ్ళిపోతేనేమో సన్నాయన నొక్కుతారు. వాళ్ళకి ఏదో వ్యక్తిగత సమస్యలు లేకపోతే వ్యక్తిగత మీద పార్టీ రాజీనామా చేశారని. రెడ్డేతర వారు ఎవరైనా సరే, ముఖ్యంగా దళితులు ఎవరైనా పార్టీని విడిచిపోతే ఏం చేస్తారు సార్? అర్జెంట్గా ప్యాకేజీలకు అమ్ముడైపోయారు, లేకపోతేనేమో మన జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తారు. అంటే ఆ కుల విద్వేషం ఏ విధంగా